అమరావతిలో భూములు ఇచ్చినటువంటి వ్యక్తులకు వార్షిక కౌలు కింద చెల్లించడం కోసం 400 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు సర్కార్ విడుదల చేసిందట. సరే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంకెన్ని రోజులు ఇస్తారు? మామూలుగా అడుగుతున్నా, ఎన్ని రోజులు ఇస్తారు? ఎప్పుడు దీనికి టైం లిమిట్? దరిద్రం ఏంటంటే, అక్కడ అన్ని వేల ఎకరాలు తీసుకొని మహానగరం సృష్టించాలని చెప్పి ఎవడు చెప్పినాడు? అసలు ఎవడికి అవసరం ఉందో ఆ 3 పంటలు పండే భూములు తీసుకొని వాళ్ళకి ఇంకా జీవితం మొత్తం కౌలించుకుంటూ పోవడం ఏందో, రాష్ట్ర ప్రజలందరినీ ఎత్తి మీద అప్పు చేసి ఆడ ఏందో డెవలప్ చేయడం ఏందో, వాళ్ళ భూముల రేట్లు పెంచడం ఏందో, వాళ్ళ ప్లాట్ల రేట్లు పెంచడం ఏందో, ఆ భూమిలో రాష్ట్ర ప్రజలకు ఒక్క సెంటు మీద హక్కు లేదు. ఒక్క సెంటు కూడా రాష్ట్ర ప్రజలకు ఆ భూమి సంబంధం లే. 3 పంటలు పండే భూములు తీసుకున్నారు, కౌలు రైతు ఇస్తారట, 10 ఏళ్ళ నుంచి ఇస్తూనే ఉన్నారు. అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. రాష్ట్ర ప్రజలందరినీ ఇతనే పెట్టేది అప్పు చేసి దాన్ని కడతారట. కట్టి ఎవరి భూములు పెరుగుతాయి, ఎవరి రేట్లు పెరుగుతాయి, ఎవడి భూముల రేట్లు పెంచాలి, ఎవడికి ఆర్థిక ప్రయోజనం కల్పించాలి? ఏమన్నా అంటే ఆడ భూముల రేట్లు పెరుగుతాయి, రేట్లు పెరిగితే అది అమ్ముకొని వేరే చోట వాళ్ళు కొంటారు, అప్పుడు మీకు గల లాభాలు వస్తాయి అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ కాన్సెప్ట్ ఏందో, రాష్ట్ర ప్రజలకు దక్కాల్సినటువంటి డబ్బులంతా వాళ్ళకి ఇవ్వడం ఏందో, అక్కడ పెట్టడం ఏందో, ఆ నదుల్లో ఈ బిల్డింగ్లు కట్టడం ఏందో, ఏం ఒక్క అర్థమై సావదు నిజంగా. అసలు ఈ నిర్ణయాలు అమలు చేసే వాళ్ళకంటే ఓకే, సామాజిక ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు అదే తూలను, అదే తీటను, అటువంటి వాటికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ఒక్క అర్థం కాదయ్యా నిజంగా. నాకు అసలు ఈ కాన్సెప్ట్ ఏందో అర్థం కాదు. ఇప్పుడు నా నెత్తి మీద అప్పు తీసి పెడుతున్నారు, నాకేం సంబంధం అయ్యా అక్కడ ఒక సెంటు తోటి? అవును, నా పేరు మీద అప్పు చేసి ఆడు ఎందుకు అయ్యా పెట్టాలి? నా పేరు మీద అప్పు చేసి ఎందుకు పెట్టాలి? నా పేరు మీద అప్పు చేసి వాళ్ళ కౌలు ఎందుకు ఇవ్వాలి? ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? ఇచ్చుకుంటే పోతూనే ఉంటారా? సరే, వాళ్ళకి ఆ భూములు తీసేసుకున్నారు, జీవనాధారం కావాలి కాబట్టి ఇస్తున్నారు, సరే ఇవ్వండి. ఎన్ని సంవత్సరాలు? జనానికి ఏం పట్టిందయ్యా స్వామి? ఎవరి భూమో పెంచడం కోసం వీళ్ళనైతే అప్పులు పెట్టుకోవడం, ఎవరి భూములకో రేట్లు పెంచాలి, ఎవరి వెంచర్కో రేట్లు పెరగాలి, ఏ కులానికో లేకుంటే ఏ వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు కలగాలి, దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి ఇవ్వాలట. అసలు ఏం కాన్సెప్ట్లో ఏందో, మహానగరం అంటే అటు నుంచి వస్తుందో ముక్క అర్థం కదా. చిచ్చి.